రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈరోజు నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్ దాదాపుగా 3,046 లక్షల కోట్ల రూపాయలతో ఉండవచ్చున్నటువంటి ఒక అంచనాతో ఇక్కడ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి భారీగానే నిధులు కేటాయించి ఉండబోతున్నాయి. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రైట్, ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక 3 బడ్జెట్ దాదాపుగా 3,046 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఉండవచ్చని చెబుతున్నారు. మరి కాసేపట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం మొదలు కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ను ఆమోదం తెలపబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిష్కరించబోయేటటువంటి 2వ పూర్తిస్థాయి బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈసారి అంచనాలు చాలా ఎక్కువగానే ఉండటం విశేషం. ఇక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రణాళికలు సైతం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను సమర్పిస్తారు. శాసన మండలిలో బడ్జెట్ను హోంమంత్రి అనిత, అలాగే వ్యవసాయ బడ్జెట్ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అక్కడ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయ సభలు వాయిదా వేస్తారు. ఈ నెల 17, 18 తేదీలో బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఇక ప్రధానంగా 11 గంటల 15 నిమిషాలకు ఇక ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.